నమస్కారం మిత్రులారా. ఐపీఎల్ యాక్షన్ జరుగుతున్నప్పుడు మనం అంతా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఒక ప్లేయర్‌కి 20,00,00,000 మరో ప్లేయర్‌కి 24,00,00,000 పెట్టి ఫ్రాంచైజీ ఓనర్స్ కొంటూ ఉంటారు. అసలు వీళ్ళకు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? క్రికెట్‌కి ఏమాత్రం సంబంధం లేని వ్యాపారవేత్తలు, బాలీవుడ్ హీరోలు వేల కోట్లు పెట్టి ఐపీఎల్ టీమ్స్‌ని ఎందుకు కొంటున్నారు? కప్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ కేవలం 20,00,00,000 మాత్రమే కదా! మరి వందల కోట్లు ప్లేయర్స్‌కి ఎలా ఇస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో ఐపీఎల్ టీమ్ ఓనర్స్‌కి డబ్బులు ఎలా వస్తాయి? వారి బిజినెస్ మోడల్ ఏంటో పిన్ టు పిన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. టీమ్ ఓనర్స్‌కి వచ్చే అతిపెద్ద ఆదాయం మీడియా రైట్స్ లేదా బ్రాడ్కాస్టింగ్స్ రైట్స్. ఇది వాళ్ళ మొత్తం ఆదాయంలో దాదాపు 60 నుండి 70% ఉంటుంది. అసలు అది ఎలా పనిచేస్తుందంటే బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్లని టీవీలో టెలికాస్ట్ చేయడానికి, అలాగే మొబైల్లో స్ట్రీమింగ్ చేయడానికి మీడియా హక్కులను అమ్ముతుంది. రీసెంట్గా జరిగిన వేలంలో టీవీ రైట్స్ని స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ రైట్స్ని జియో సినిమా వాళ్ళు కలిపి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు. ఇంత భారీ మొత్తంలో వచ్చిన డబ్బులో బీసీసీఐ 50% తమ దగ్గర ఉంచుకొని మిగిలిన 50% డబ్బుని అన్ని ఐపీఎల్ టీమ్స్కి సమానంగా పంచుతుంది. దీని ద్వారానే టీమ్స్కి వందల కోట్లు గ్యారంటీగా వస్తాయి. రెండవ పెద్ద ఆదాయం స్పాన్సర్షిప్స్. మీరు క్రికెటర్స్ వేసుకునే జెర్సీని ఎప్పుడైనా గమనించారా? అది ఒక నడిచే అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లాంటిది. జెర్సీ మధ్యలో ఉండే మెయిన్ స్పాన్సర్కి అత్యధిక రేటు ఉంటుంది, సుమారు 20 నుండి 30 కోట్లు. అలాగే కుడి చేయి, ఎడమ చేయి జెర్సీ వెనుక భాగం, ప్యాంట్ మీద చివరికి, హెల్మెట్ మీద ఉండే చిన్న లోగోకి కూడా కోట్లలో ఛార్జ్ చేస్తారు. ఇవి కాకుండా అఫీషియల్ టైర్ పార్ట్నర్, అఫీషియల్ వాటర్ పార్ట్నర్ అంటూ రకాల బ్రాండ్స్ టీంతో అగ్రిమెంట్ చేసుకుంటాయి. టీమ్ పాపులారిటీని బట్టి, ఉదాహరణకు సిఎస్కే లేదా ఆర్సీబీకి ఈ స్పాన్సర్షిప్స్ ద్వారా విపరీతమైన డబ్బు వస్తుంది. మూడవది గేట్ రెవెన్యూ లేదా టికెట్ సేల్స్. ప్రతి ఐపీఎల్ టీం తమ హోమ్ గ్రౌండ్లో 7 మ్యాచ్లు ఆడుతుంది కదా! ఆ మ్యాచ్లకు అమ్ముడయ్యే టికెట్ల ద్వారా వచ్చే డబ్బులో సుమారు 80% ఆ హోమ్ టీమ్ ఓనర్కే వెళ్తుంది. మిగిలిన 20% ఆ స్టేడియం మెయింటైన్ చేసే లోకల్ క్రికెట్ అసోసియేషన్కి వెళ్తుంది. అంటే ఉప్పల్లో సన్ రైజర్స్ మ్యాచ్ జరిగితే అందులో వచ్చే టికెట్ డబ్బుల్లో సింహభాగం కావ్య మారన్కే వెళ్తుందన్నమాట. అంతేకాకుండా స్టేడియం లోపల అమ్మే ఫుడ్, బెవరేజెస్ స్టాల్స్ ద్వారా కూడా టీమ్స్కి కమిషన్ వస్తుంది. నాలుగవ ఆదాయం మర్చెండైజ్. ఫ్యాన్స్తో ఎంతో ఇష్టంగా కొనే అఫీషియల్ జెర్సీలు, టోపీలు, కీ చైన్స్, మొబైల్ కవర్స్ లాంటి ప్రొడక్ట్స్ని అమ్మడం ద్వారా టీమ్స్కి మంచి లాభాలు వస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్రాండ్ వాల్యూ అనేది మరో ఎత్తు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ టీంని ఇండియా సిమెంట్స్ వారు కేవలం 360 కోట్లకు కొన్నారు. కానీ ఈరోజు ఆ టీం బ్రాండ్ వాల్యూ సుమారు 9,000 కోట్ల రూపాయలు. రేపు పొద్దున్న వాళ్ళు తమ టీంని ఎవరికైనా అమ్మేయాలి అనుకుంటే వాళ్ళకి వేల కోట్ల ప్రాఫిట్ వస్తుంది. చివరిగా ప్రైజ్ మనీ. ఐపీఎల్లో కప్ గెలిచిన టీంకి 20 కోట్లు, రన్నరప్కి 13 కోట్లు ఇస్తారు. వినడానికి ఇది పెద్ద అమౌంట్ లా అనిపించిన టీమ్స్కి వచ్చే వందల కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. పైగా ఈ ప్రైజ్ మనీలో సగం అమౌంట్ని ఓనర్స్ ప్లేయర్స్కి, సపోర్ట్ స్టాఫ్కి బోనస్గా ఇచ్చేస్తారు. సో ఇదండి ఐపీఎల్ టీమ్స్ వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్. అందుకే ఓనర్స్ ప్లేయర్స్కి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే అంతకు మించి లాభాలు సంపాదిస్తుంటారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.